మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 72 అవర్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే ముసాఫిర్ KF1 సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే 2 మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతాయి. సో మూవీ రివ్యూస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా 72 అవర్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి టీమ్ స్టోరీ. సో రన్ టైం వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్, అంటే అప్రాక్సిమేట్లీ 105 మినిట్స్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, జో అనే 40 ఇయర్స్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పొరపాటున ఒక యంగ్ బ్యాచిలర్స్ పార్టీ గ్రూప్ చాట్లో యాడ్ అవుతాడు. సో కెరియర్ని సేవ్ చేసుకోవాలి, తన ఎనర్జీ ఇంకా తగ్గలేదని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళతో కలిసి 72 అవర్స్ మియామి ట్రిప్కి వెళ్తాడు. సో ఆ ట్రిప్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, జనరేషన్ గ్యాప్ కామెడీ, ఫ్రెండ్షిప్ మూమెంట్స్ ఈ సినిమాకి మెయిన్ స్టోరీ. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కెవిన్ హార్ట్ కామెడీ టైమింగ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. సో ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే బోర్ కొట్టదు. సో కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. సో క్యాస్ట్ మధ్య కెమిస్ట్రీ నేచురల్గా కనిపిస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కొన్ని జోక్స్ అయితే వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. సో ఎమోషనల్ డెప్త్ ఇంకా చాలా తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్ ఫీల్ అనిపిస్తుంది. సో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా డీసెంట్గా ఉన్నాయి గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీలో స్ట్రాంగ్ లాంగ్వేజ్, డ్రింకింగ్ పార్టీ సీన్స్, సెక్సువల్ జోక్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి ఫ్యామిలీతో ఎస్పెషల్లీ కిడ్స్తో చూడడం అయితే అసలు రికమెండ్ చేయను. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో కెవిన్ హార్ట్ కామెడీ మూవీ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. సో కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం యావరేజ్ అనిపించవచ్చు. 72 అవర్స్ ఒక సింపుల్ ఫన్ కామెడీ ఎంటర్టైనర్. సో కొన్ని సీన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి, కానీ స్టోరీలో కొత్తదనం ఎక్కువ లేదు. వీకెండ్లో టైంపాస్ కోసం లైట్ కామెడీ మూవీ కావాలంటే నెట్ఫ్లిక్స్లో ఒకసారి ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో రెండవ మూవీ రివ్యూ ముసాఫిర్ KF సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్తే మాత్రం దీనికి డైరెక్టర్ వచ్చేసి రుచి రనున్. సో రన్ టైం వచ్చేసి అరౌండ్ 5 to 6 అవర్స్. సో సీజన్ 1 అయితే ఉంది గైస్. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, చందర్, సుధా, ప్రీతి అనే ముగ్గురు జీవితాలు అనుకోకుండా ఒకరికొకరు కనెక్ట్ అవుతాయి. లవ్, కంపానియన్షిప్, మిస్డ్ ఛాన్సెస్, లైఫ్ డెసిషన్స్, సెల్ఫ్ డిస్కవరీ చుట్టూ తిరిగే స్లో అండ్ రొమాంటిక్ డ్రామా ఇది. సో స్టోరీ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ట్విస్ట్ మీద కాదు. ఈ సిరీస్ దివ్య ప్రకాష్ దూబే రాసిన ముసాఫిర్ KF నోవల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని తీశారు. థియేట్రికల్ కాకుండా సో డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ చేశారు గైస్. సో వెబ్ సిరీస్ నాకైతే నచ్చలేదు గైస్. సో ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విక్రాంత్ మెస్సీ నేచురల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, లొకేషన్స్లో అయితే ప్రెజెంట్ లొకేషన్స్లో వర్కౌట్ అయింది. సో మెచ్యూర్ రిలేషన్షిప్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా బాగా రిలాక్స్ మూడ్ని అయితే క్రియేట్ చేశాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో ఎమోషనల్ సీన్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో అన్ఈవెన్గా అనిపిస్తుంది. స్ట్రాంగ్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కిస్సింగ్ సీన్స్, రిలేషన్షిప్ డిస్కషన్స్, లివింగ్ రిలేషన్షిప్ రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో హెవీ న్యూడిటీ అయితే లేదు, కానీ ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడడానికి పర్ఫెక్ట్ అని చెప్పలేం. సో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే స్కిప్ చేయండి. సో స్లో ఎమోషనల్ లవ్ స్టోరీ సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో ముసాఫిర్ KF ఎమోషనల్ రొమాన్స్ని రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ అండ్ విజువల్స్ బాగున్నాయి, కానీ స్లో నరేషన్ అండ్ అన్ఈవెన్ స్క్రీన్ ప్లే వల్ల ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. రొమాంటిక్ డ్రామా లవర్స్కి ఒకసారి వాచ్ చేయొచ్చు, మాస్ ఆడియన్స్కి యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.